గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం మనం చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అద్భుతంగా ధైర్యమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనను ఓదార్చువాడు, మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితి గుండా నువ్వు ఈరోజు నడుస్తున్నా కూడా నువ్వు దానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ తల వెంట్రుకలు లెక్కించగలిగే వ్యక్తి నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైనా మన తల వెంట్రుకలు ఎన్నున్నాయని లెక్కించడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? ఒక్కొక్క ముడి వేసి కొన్ని వెంట్రుకలు, మళ్ళీ ఇంకొన్ని వెంట్రుకలను ముడి వేసుకుని ఎప్పుడైనా ప్రయత్నం చేశాం? జీవితంలో ఎవరు కూడా తల వెంట్రుకలు లెక్కించి ఉండరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ తల వెంట్రుకల మీదే నాకు శ్రద్ధ ఉన్నప్పుడు, నీ తల వెంట్రుకలు అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెట్టగలిగినప్పుడు, మరి నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిలో నేను నీకు తోడై ఉండలేనా అంటాడు. నేను నిన్ను నడిపించలేనా అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, 139వ కీర్తన 16వ వచనంలో, నీ దినములన్నీ గడవక మునిపే ఆయన తన గ్రంథంలో రాసించాడంట. కాబట్టి మనము ఈ లోకములో జీవించే ప్రతి దినం కూడా ముందుగానే దేవుడు తన గ్రంథంలో లిఖించి ఉన్నాడు. ఆయనకి తెలుసు మనము మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, మనము బలహీనులుగా ఉంటున్నామా, మనము బలవంతులుగా ఉంటున్నామా, మన బలం ఏంటి, మన లోపం ఏంటి, మనము ఎక్కడ బలహీనులము, ఎక్కడ శక్తివంతులము, ఎక్కడ మనము దేవుణ్ణి సరిగా అనుసరిస్తున్నాము, ఎక్కడ మనం అనుసరించడం లేదు, సమస్తము దేవునికి తెలుసు. సమస్తము దేవునికి తెలుసు. ఆయన సమస్తమును ఎరిగిన వాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. దేవునికి అందరూ తెలుసంట. అందరూ తెలుసు. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దేవా, ఈయన సంగతి ఇట్లా, ఆమె సంగతి అట్లా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి. దేవుడు అంటున్నాడు, మనుషుల యొక్క ఆంతర్యం నాకు తెలుసు. మనుషుల హృదయంలో ఆలోచన ఏమి పుట్టుతుంది అనేది కూడా నాకు బాగా తెలుసు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతగా ఎరిగి నీకు సహాయం చేయగలిగినటువంటి సహాయకుడు మరొకడు ఉన్నాడా? మనము ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడు అనుకోండి, అతను ఎటువంటి వాడో ఎరుగక మనము మరలా మోసపోతూ ఉంటాం తెలియక. మరి దేవునికి ఆ వ్యక్తి యొక్క ఆంతర్యం ఎటువంటిదో దేవునికి తెలియదా? దేవునికి తెలుసు ఏ మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని. మరి నేను ఎందుకు మోసపోతున్నానంటే, మనం ఏంటంటే చాలాసార్లు దేవుని మీద విశ్వాసం ఉంచక ఆ మనిషి మీద మనం నమ్మకం ఉంచుతాం. ఆ మనిషిని మనం విశ్వసిస్తాం, కానీ నీకు తోడై ఉండి నీ కోసం సమస్తాన్ని పణంగా పెట్టినటువంటి, తన ప్రాణాన్నే బలిగా అర్పించినటువంటి దేవుని వైపు, దేవుని యందు మన విశ్వాసం ఉండదు.
అందువల్లనే మనం మళ్ళీ మళ్ళీ మోసపోతుంటాం. కానీ దేవుడు ఎటువంటి వాడంటే మనము ఎంత నష్టపోయినా, ఎంత మోసపోయినా మనము నిజముగా దేవుని వైపు మనం చూసాము అంటే, ప్రభువా ఆ పరిస్థితి అని నువ్వు దేవుని వైపు తిరిగినావంటే దేవుడు చెప్తాడు ఒకటే మాట, నీ తల వెంట్రుకలే నేను లెక్క పెట్టేస్తున్నాను. నీ తల నుంచి ఎన్ని వెంట్రుకలు రాలాలి, ఎన్ని వెంట్రుకలు నిలబడాలి, ఉండాలనేది కూడా నేను లెక్క పెట్టగలిగినటువంటి దేవుడును. నీ దినములన్నీ నేను లెక్క పెట్టిన వాడును. కాబట్టి నువ్వు నిజంగా నా వైపు తిరిగితే నేను ప్రతి కార్యాన్ని నేను చక్కబరిచేస్తాను. నిజంగా నువ్వు నన్ను నమ్ముకున్నట్లయితే నేను అద్భుతంగా నిన్ను కాపాడగలను. అద్భుతంగా నీ జీవితాన్ని తిరిగి నిర్మించగలను అంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అద్భుతమైన శ్రద్ధ కలిగిన దేవుడు. ఆయన నీ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. హల్లెలూయా. మన గురించి మన సొంత వారే మన గురించి శ్రద్ధ కలిగి ఉండరేమో, కానీ దేవుడు ఎటువంటి వాడంట, మొదటి పేతురులో దేవుని వాక్యం చెప్తుంది. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన బిడ్డలమైన మనము ఇబ్బంది పాలవుతున్నామంటే దేవుడు చింతపడతాడు, ఆయన బాధపడతాడు. నా బిడ్డ ఇబ్బంది పాలవుతుంది, నా బిడ్డ కష్టపడుతున్నాడు అంటూ ఆయన చింతిస్తాడంట. మరి సహాయము చేయడానికి ఎప్పుడు ఆయన నమ్మదగిన సహాయకుడని కీర్తనలు 46:1 చెప్తాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అంట. కాబట్టి నువ్వు దేని గురించి చింతపడుతున్నా, ఏ పరిస్థితి నీకు ఇబ్బందిగా ఉన్నా, మరి నీ దినములు లెక్క ఎరిగిన దేవుడు, నీ తల వెంట్రుకల లెక్క ఎరిగిన దేవుడు, నీ ఆంతర్యమును ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ హృదయాన్ని ఎరిగే దేవుడు ఆయన. మరి ఆయన దగ్గర మనం ఏమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకు మన పరిస్థితిని చెప్పడమే కావాల్సింది. దేవా, నా పరిస్థితి ఇది, నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నన్ను నడిపించు అన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికి భయపడుతున్నావు, దేనికి దిగులు పడుతున్నావు, నేను నీ వెంట ఉన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 103వ కీర్తనలో దేవుడు ఈ విధమైన మాటతో మనల్ని ఆదరిస్తుంటాడు. ఆయన ఏమంటాడంటే 103వ కీర్తన 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. దేవుడు కూడా చాలా జాలి కలిగిన వాడు. కానీ ఆ జాలి ఎవరి మీద చూపిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి మీద. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనము భయము భక్తి కలిగి దేవుని మట్టుకే మనం నమ్ముకుంటూ, దేవా ఇదిగోనైనా నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఇటువంటి శోధనలో ఉన్నాను, ఇటువంటి వ్యాధి బాధల్లో నేను ఉన్నాను, మరి అపవాది నన్ను శోధిస్తున్నాడు, ఈ బలహీనత నన్ను శోధిస్తుంది, ఈ పాపం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ శరీర ఆశలు నేను తొలగించుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితి ఎటువంటిదైనా, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికి మనం తెలుసు అంటాం. ఏమని తెలుసు? 14వ వచనం చెప్తుంది, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు అంట. నువ్వు ఎలా నిర్మించబడ్డావని దేవునికి తెలుసు. హల్లెలూయా. మనం అనుకుంటాం తల్లి గర్భంలో నేను రూపించబడ్డానని, కానీ ఆయన అంటాడు నువ్వు మంటిలో నుంచి వచ్చావని నాకు తెలుసు అంటాడు. అందుకే మనం మట్టిలో పెట్టగానే మనము మట్టిలో కలిసిపోతాం. ఈ శరీరము ఒక దినం మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి దేవునికంట మట్టి నుంచి మనము తయారై ఉన్నామని దేవునికి తెలుసు. హల్లెలూయా. మట్టితో మనల్ని తయారు చేసి తన ఆత్మను మన హృదయంలో ఉంచాడని దేవునికి తెలుసు. అందుకే ఆయనకు మనం బలహీనమని ఎరుగుతాడు ఆయన. మనము సమస్తమును
చెయ్యలేము అని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, మన పట్ల జాలి కలిగి ఉంటాడు. ఒక తండ్రిలాగా నేను నీ పక్షాన నిలబడతానంటాడు ఆయన. హల్లెలూయా. మనము దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మన తండ్రిగా చేసుకొని, నా తండ్రి అంటూ ఆయనని పిలుస్తూ ఆయనకు నీ పరిస్థితులు నువ్వు చెప్తూ ఉంటే ఆయన జాలి కలిగిన తండ్రిగా నీ పక్కన కూర్చుంటాడు. ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మనతో ముచ్చటిస్తాడంట. హల్లెలూయా. ఆయన మనల్ని ఓదారుస్తాడంట. హల్లెలూయా. ఆయన మనలను ధైర్యపరుస్తాడంట. కాబట్టి దేవుడు మనల్ని అద్భుతంగా సరిచేసి మన జీవితాన్ని క్రమపరచడానికి శక్తిమంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. హల్లెలూయా. కాబట్టి తల్లి వంటి ఆదరణ నీకు కావాలంటే ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుడే ఒక తల్లిలాగా మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకపు మనుషులు మనం మోసం చేస్తుండొచ్చు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుండొచ్చు. కానీ దేవుని దగ్గర మోసం అనేది ఉండదు, అన్యాయం అనేది ఉండదు. ఆయన ఒక తల్లిలాగా నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు, నిన్ను బలపరచడానికి ఎప్పుడూ సిద్ధం ఉండే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది, దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకనగా నా తండ్రి వలన విన్న సంగతులన్నిటిని మీకు నేను తెలియజేశాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఒక తల్లిని తండ్రిని మట్టుకే కాదు, మీకు ఒక మంచి స్నేహితుడిగా నేను ఉంటాను. హల్లెలూయా. మనము స్నేహం చేసే వాళ్ళందరూ మనల్ని మోసం చేస్తుంటారు. మనం స్నేహం చేసే వాళ్ళందరూ మనస్సులు ఒకరోజు మారిపోతుంటాయి. ఇప్పటి వరకు నాతో స్నేహం చేసినటువంటి ఈ వ్యక్తేనా, ఈమెనా నన్ను మోసం చేసింది అని మనము తెలుసుకునే లోపలే మనం మోసపోయి ఉంటాం. కానీ దేవునితో మనము స్నేహం చేసినప్పుడు, దేవుణ్ణి మన స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, దేవుడు మోసం కాదు కదా, ఆయన ఏం చేస్తాడంట, తన ప్రాణంనే పెడతాడంట. 13వ వచనం చెప్తుంది, 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడు. హల్లెలూయా. కాబట్టి నీకోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్యతో స్నేహం కాకుండా వాళ్ళతో మనం స్నేహం చేసుకోవచ్చు. కానీ వారందరికీ మించినటువంటి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పెట్టేశాడు. ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచి ఆయన నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక అద్భుతమైన స్నేహితుడు. మనం ఆయనతో స్నేహం చేయాలే కానీ ఆయన స్నేహంలో మనము ఎన్నో అనుభవాలను అనుభవించవచ్చు. యేసయ్యతో మనం నిజంగా స్నేహం చేస్తే. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునితో స్నేహం చేసిన వ్యక్తి ఉన్నాడు. దేవునితో స్నేహం చేసినటువంటి మరి ఆది కాండంలో దేవునితో మరి స్నేహం చేసినటువంటి వ్యక్తి అయినటువంటి హానోకు, ఆయన ఏం చేశాడంట, దేవునితో 300 సంవత్సరాలు స్నేహం చేశాడంట. హల్లెలూయా. ఆయన దేవునితో నడిచాడంట. ఆయనతో స్నేహం చేస్తూ ఉంటే దేవునికి ఆయన సంవత్సరాలను పెంచుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. మరి మానవుడు 300 సంవత్సరాలు బతుకుతాడా అంటే, దేవునితో స్నేహం చేస్తే దేవుడు ఎంతకాలం అన్నా ఉంచుతాడు, లేదా ఆయనతో స్నేహం చేస్తుంటే తన ఎద్దకు ఆయన చేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన స్నేహితుడు, మనకు అద్భుతమైన స్నేహితుడు. మరి
హానోకు అట్టి స్నేహాన్ని దేవుని యొద్ద అనుభవించాడు. అబ్రహాం అట్టి స్నేహాన్ని దేవునితో పొందుకున్నాడు. దేవుని స్నేహితుడు అని అబ్రహాం పిలువబడ్డాడు. హల్లెలూయా. ఈ దినము నువ్వు స్నేహితుల ద్వారా మోసపోతున్నావా? మనుషుల ప్రేమను వెతికి మీరు మోసపోతున్నారా? మనుషుల ప్రేమ ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం వెతకదాం. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళందరూ మనకు మన జీవితంలో అప్పుడప్పుడు మన జీవితాల్లో ప్రవేశిస్తారు, మనల్ని విడిచిపోతారు. కానీ మన తల వెంట్రుకలు లెక్క పెట్టిన, మన జీవిత దినములన్నీ లెక్క పెట్టినటువంటి దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. సదాకాలం అందరూ ఉన్నప్పుడు మనతో ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన మనతోనే ఉంటాడు. మనం విడిచిపెట్టడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటని? నిన్ను ఏమాత్రం విడువను, నేను నిన్ను ఎడబాయను. హల్లెలూయా. కానీ ఆయన ఎడబాయడు, కానీ మనమే చాలాసార్లు ఎడబాస్తాం ఆయన్ని. కాబట్టి మనం ఆయనకు దూరం అవుతుంటాం. కానీ దేవునితో మనం దగ్గరైతే, దేవునితో మన సహవాసం కనుక ఉంటే దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఏంటంటే మనకు స్వేచ్ఛనిచ్చే దేవుడు. నువ్వు నాతో స్నేహం చేయాలంటే నువ్వు నన్ను కోరుకుంటే నేను నీతో స్నేహం చేస్తాను. లేదు, నువ్వు లోకంతో స్నేహం చేయాలంటే నువ్వు లోకాన్ని కోరుకుంటే నేను నీకు దూరంగా ఉంటానంటాడు ఆయన. కాబట్టి నువ్వు లోకంతో స్నేహం చేస్తావా, నిన్ను ప్రేమించి నీ కోసం సమస్తమును పెట్టినటువంటి దేవునితో స్నేహం చేస్తావు అనేది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఉంది. నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే కొన్ని విడిచిపెట్టాలా, కొన్ని విడిచిపెట్టాల్సిందే. కొన్ని మనం విడిచిపెట్టకపోతే మనం దేవునితో స్నేహం చేయలేం. దేవుని వాక్యం చెప్తుంది. మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రు అగును. చూసారా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను లోకంతో స్నేహం చేస్తూ ఉంటాను, దేవునితో స్నేహం చేస్తానంటే దేవుడు అది తగదు అంటాడు. అది కుదరదు. లోకంతో స్నేహం చేయడం అంటే ఏంటి? లోకంతో స్నేహం అంటే లోకంతో స్నేహం చేయకుండా మనం ఉండాలా? కాదు. మన లోకంలో ఉన్నప్పుడు అందరితో మనము పరిచయం అనేది ఉండాలి. ఎవరిని దేవుడు పంపిస్తాడో వాడితో ఎంతవరకు అంటే అంతవరకు పరిచయం ఉండాలి. యేసు ప్రభువు కూడా పాపులను ప్రేమించినందువల్ల పాపుల స్నేహితుడు అని పేరు పొందుకున్నాడంట. అట్టని చెప్పి మన పాపములో ఉండకూడదు. లోకంతో స్నేహం అంటే ఏంటంటే లోక సంబంధమైన క్రియలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే లోక సంబంధమైన పాపాన్ని లేదా లోక సంబంధమైన పాపమును విడిచిపెట్టకుండా ఆ జీవితాన్నే మనం ఆశపడుతూ లోకంలో బ్రతకడానికే, లోకంలో గడపడానికే అధికంగా మన సమయము మనము ఆ లోకాన్ని స్నేహిస్తూ ఉంటున్నట్లయితే దేవుడు అంటాడు, అట్ట నువ్వు ఉన్నప్పుడు నాకు నువ్వు వైరం అవుతావు, నాకు నువ్వు శత్రువు అవుతావు. హల్లెలూయా. కాబట్టి లోకంతో స్నేహం చేస్తూ ఉంటాను, నేను దేవునితో స్నేహం చేస్తాను అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు కొన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు మనతో స్నేహం చేయగలడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అంటాడు. లోకంలో ఏముందంట?
ఎవడైనా లోకమును ప్రేమించడంలో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కాదు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునితో స్నేహం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. లోకంతో స్నేహం చేసేవాడు ఒకరోజు ఆ ఆశే అతని జీవితానికి అంతం. ఆ కోరికే అతని జీవితాన్ని అంతం చేస్తుంది. మొదట మధురంగా ఉంటుంది లోక స్నేహం, లోకపు వ్యక్తులతో పరిచయాలు, లోకంతో సమయము గడపడం చాలా రుచిగా, ఆసక్తిగా ఉంటది. అది రాను రాను ఏం చేస్తది, దేవునితో ఉన్న మన స్నేహాన్ని, దేవునితో ఉన్న అనుబంధాన్ని తగ్గించి వేస్తది. అప్పుడు చిన్నగా మనకు తెలియకుండానే మన ప్రార్థనా జీవితం, ప్రభువుతో మన సహవాసం, ప్రభువు మీద ఉన్నటువంటి మన విశ్వాసం అన్నీ మనలో తగ్గిపోతుంటాయి. అన్నీ తగ్గిపోతుంటాయి. అప్పుడు మనకు తెలియకుండానే మనము దేవునికి విరోధముగా, దేవునికి శత్రువుగా మారి ఉంటాం మనం. మనం అనుకుంటాం దేవునితో స్నేహంలో ఉన్నామని. కానీ మనం వేసిన అడుగులు ఏమవుతాయి? దేవుడు మనల్ని దూరం అయిపోయి ఉంటాడు. కాబట్టి లోకమును మనం ప్రేమించకూడదు అంటాడు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మట్టుకే ప్రేమించు. లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడు నీకు దూరం అయిపోతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుడు నీకు దూరం అయిపోయాడు అనేది ఒక శోధన ఎదుర్కొన్నప్పుడు మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు మనకు తెలియదు. దేవునితోనే ఉన్నామనిపిస్తుంది. దేవుడు దూరం అయ్యాడు అనేది సంసోనుకు ఫిలిష్తీయులు వచ్చి బంధించినప్పుడు తెలుసుకున్నాడు. అప్పటిదాకా నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను, దేవుని శక్తి నాలో ఉంది అనుకున్నాడు సంసోను. కానీ దేవుడు అతను విడిచిపెట్టేసి ఉన్నాడు. దేవుడు అతనికి దూరం అయిపోయాడు. ఎందుకని? మరలా హెచ్చరించినా కూడా లోకంతో స్నేహం, లోకంతోనే సమయం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ తల వెంట్రుకలు నీ దినములు లెక్కించిన నేను నీకు కావాలన్నా, లేక లోకం నీకు కావాలా? నీ జీవితాన్ని అద్భుతంగా తల్లి గర్భంలో నిర్మించి ఇప్పుడు వరకు నిన్ను ఆశీర్వాదంగా తీసుకొచ్చినటువంటి నేను కావాలన్నా, లేదా నీ జీవితానికి రుచికరంగా అందంగా కనపడినట్లు నటిస్తున్నటువంటి లోకం వైపు నువ్వు వెళ్తావా? నా దగ్గరికి వస్తే నేను తండ్రిలా నేను జాలి పడతాను, తల్లిలా నిన్ను ఆదరిస్తాను, ఒక స్నేహితుడిగా నేను నీ వెంట ఉంటానంటాడు. ఎన్నడూ నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. హల్లెలూయా. లోక స్నేహం ఒక దినం మనల్ని విడిచిపెట్టేస్తుంది. లోక సంబంధమైన వ్యక్తులు ఒక దినం నీకు దూరం అయిపోతారు. ఈరోజు నువ్వంటే ప్రాణం అని చెప్పిన వాళ్ళు ఒకరోజు నీకు గుండె కోతగా మారిపోతారు. కానీ యేసు ప్రభు నీ కోసము తన గుండెలో బల్లెం గుచ్చినా కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు ఆయన. హల్లెలూయా. అటు యేసయ్య కావాలన్నప్పుడు మనం కొన్ని వదులుకోవాలి. లోకంని మనం వదులుకోవాలి. లోక క్రియలను మనం విడిచిపెట్టాలి. అప్పుడే మనం దేవునితో స్నేహం చేయగలం. హల్లెలూయా. సో అట్టి నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. మా తల వెంట్రుకలను లెక్కించిన దేవా, మా జీవిత దినములన్నీ కూడా లెక్కించిన ప్రభువా, ఇదిగో తండ్రి, మేము మా జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చూసి మీరు చింతించే దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు, ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు, నిజమైన స్నేహితుడు మీరయ్యా. కానీ తండ్రి, మేము ఈ లోకం వైపు మేము తిరిగినప్పుడు, లోక స్నేహము మేము చేస్తున్నప్పుడు అయ్యా, మీరు మాకు దూరం అయ్యే దేవుడు, మాకు శత్రువుగా మారే దేవుడు అయ్యా తండ్రి. ఎందుకంటే మీరు పరిశుద్ధుడు, పరిశుద్ధతను కోరుకునే దేవుడు. లోకమంతా అపవిత్రతతో నింపబడింది కనుక తండ్రి, పరిశుద్ధతను కోరుకునే మీరు అయ్యా, మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమునైనా మరి నీతో మట్టుకే నడిచేందుకు, లోకమును లోక క్రియలను నైనా గతించిపోయే ఈ లోకపు క్రియలను మేము విడిచిపెట్టేందుకు నైనా తండ్రి యొక్క స్థిరమైన నిర్ణయం తీసుకొని
ప్రభువును మట్టుకి అనుసరించేందుకు మా కృప దయచేయమని. లోకం ద్వారా ఇప్పటి వరకు మేము నష్టపోయినది, మోసపోయింది, నశించినవి మేము ఎరిగి గుర్తించి నైనా ఇకనైనా జ్ఞానం కలిగి ప్రభు వెంట నడుస్తూ ప్రభు నడిపించే మార్గంలో నడుచుట ద్వారా మేము అన్ని విషయాల్లో తిరిగి దీవించబడేందుకు మా కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.